ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను. ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ 9న మేము ఈ రుణమాఫీ చేయబోతున్నాం. సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు. డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి. మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నాడు. ఈరోజు మళ్ళీ మాసం వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. రైతులు సాగు చేసుకోవాలి. మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు. కట్టొద్దని మీరే చెప్పారు. మీరు కట్టలేదు, రైతు కట్టలేదు, మీరు మాఫీ చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని చెప్పి కొత్త అప్పులు ఇవ్వడం లేదు. ఈరోజు వర్షాకాలంలో రైతులు ఏ రకంగా వ్యవసాయం సాగు చేసుకుంటారో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ పోయింది మీ రుణమాఫీ అడుగుతా ఉన్నాను.